పార్టీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని ఐటీ గాని ఎడ్యుకేషన్ గాని. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రైతు ఉన్నాడు, ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మరి బటన్ నొక్కుడు ఏమైంది? ఏమైందని అడుగుతున్నా. 10,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు దోచేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తుందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదని అడుగుతున్నా. మొన్నటి వరకు తెలంగాణ కంటే బాగా ఇస్తాం, మీకేం కావాలని ఇస్తామని చెప్పి అంగన్వాడీకి ఇప్పుడు అంటున్నారు మేము ఎప్పుడు ఆ మాటే మాట్లాడలేదని. మా తమ్ముడు అంటున్నాడు నేను బూతులు తిట్టలేకపోతున్నా. కడాన మనమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితులే ఈయన పరిపాలనలో. ఇప్పుడే నారాయణ రెడ్డి అని శాంతిపురంలో ఒక ఆయన పార్టీలో చేరాడు. ఆ మహాతల్లి ఒక మాట మాట్లాడింది, ఆయన భార్య. ఆవిడ మాట్లాడుతూ మేము ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం, నష్టపోయాం, మేము కూడా రెడ్లైనా కూడా ఈ పరిపాలన దుష్ట పరిపాలన, వ్యవసాయం నష్టపోయాం, ఏ ఒక్క రెడ్డి కూడా బాగుపడలేదు. నేను ఇంటింటికి పోయి చెప్తాను, తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు.